సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి ద్రోహం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తమది శ్రమ ఫలితమైతే కాంగ్రెస్ శిలాఫలకమని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో కష్టపడ్డామని గుర్తు చేశారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రావడానికి బీఆర్ఎస్ఏ కారణమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని తెలిపారు. అభివృద్ధికి తాము కష్టపడితే సీఎం వచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రారంభించబోయే 4 భవనాలు బీఆర్ఎస్ హయాంలో కట్టినవేనని చెప్పారు. ఇక రైతులకు బకాయిలు పడ్డా రైతు బంధు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి చేసినటువంటి ద్రోహాన్ని రేవంత్ రెడ్డి గారు రేపు సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలకు ఆయన పెట్టుకున్నారు. అందులో ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేసింది కానీ ఈ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది అయితే అంతకంటే లేదు. ఇవన్నీ కూడా మా ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో స్థానిక బీఆర్ఎస్ నాయకత్వము మేమందరం కలిసి ఎంతో శ్రమతో ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. వీటిని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నిన్నటిదాకా కాళేశ్వరం కూలేశ్వరం అన్నావు. ఇవాళ నువ్వు ఆ కాళేశ్వరం జలాల మీద పండిన పంటకు కాళేశ్వరం జలాల మీద పెట్టిన ఫ్యాక్టరీకి నీ చేతుల మీదుగా రిబ్బన్ గా తీస్తున్నావు. భవనాలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఈ 4 నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసినాయి. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. మరి ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నావు? ఇప్పుడు రేపు ఇస్తా అన్నావు, సంతోషం, ఇవ్వండి. కానీ మీరు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. 2024-25 ఖరీఫ్ ఎగ్గొట్టినారు. రబీలో 3 ఎకరాల వరకే ఇచ్చారు. ఇప్పుడు ఈ పంట రబీకి కూడా ఇంతవరకు రైతు బంధు రాలేదు. మరి 3 పంటలకు మీరు రైతు బంధు ఎగ్గొట్టారు. ఏ పంటకు రైతు బంధు ఇస్తున్నారు? దయచేసి 3 పంటలకు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా జీవో ప్రకారంగా బకాయి పడ్డ 3 పంటల రైతు బంధు నిధులు విడుదల చేయాలని చెప్పి రైతుల పక్షాన, రాష్ట్రంలోని అందరూ రైతుల పక్షాన, మా సిద్దిపేట రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మా కొమరెల్లి మల్లన్న మీద ఒట్టు పెట్టినావు, మా ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మా మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు. మరి ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు. సిద్దిపేట నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటికీ 22,819 మంది రైతులకు 300 కోట్ల రూపాయల రుణమాఫీ బకాయి పడ్డవు. దేవుని మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి మోసగాడు రేవంత్ రెడ్డి. సిద్దిపేట పాత బస్టాండ్ కాడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా రుణమాఫీ పూర్తి చేసుకునే వస్తా సిద్దిపేటకు అన్నావు. మరి ఏ మొహం పెట్టుకొని వస్తున్నావు? అయిందా రుణమాఫీ?